అందరికి నమస్కారం. నేను మీ లక్ష్మి. అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అండ్ శ్రీవర్షిణిని పెళ్లి చేసుకోవడము, దీని మీద చాలా రకాల విమర్శలు అనేవి రావడము, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది అఘోరి అని, కామాంధుడు అని చెప్పి చాలా అనుమానాలు వస్తున్నాయి అన్నమాట. ఈవెన్ ఆయన డబ్బులు తీసుకొని చాలా మందిని మోసం చేసినట్లుగా కూడా కొన్ని కొన్ని రిసిప్ట్స్ అయితే బయటపడుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటుగా కాశీ బాలకృష్ణ గారు ఉన్నారు. అసలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తూ 6 నెలల నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నా, వీడికి ఏమీ రాదు, వీడి దగ్గర ఏ శక్తులు లేవు, వీడు నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు, వీడిని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు, వీడిని అరెస్ట్ ఎందుకు చేయట్లేదు, వీడి వెనకాల మాఫియా ఉందేమో ఇట్లా చూడాలి కదా అని చెప్పి మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేనే. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, వాడు పెళ్లి చేసుకున్నాడా పెళ్లి చేసుకోలేదా తర్వాత విషయం, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. వాడి దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులకి ఫోన్ చేసి వాడెవడో ఆ శ్రీనివాస్ గాడి మనుషులు, మా వాడి గురించి మాట్లాడొద్దు, మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి అని బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. నిన్న కూడా వచ్చినాయి. వాళ్ళు నాకు ఫోన్ చేసి పేరు చెప్పద్దు గురువు గారు దయచేసి అని చెప్పారు. అంటే వీడి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది, వీడి వెనకాల ఎవరున్నారు, ఇదంతా ఒక పక్కన అయితే, నిన్న ఒక వీడియో చూసా, ఎందులో ఏదో 24/7 దేంట్లోనో రాకేష్ నాగోరి మందు తాగుతూ డాన్సులు వేస్తూ ఒక క్లిప్ ఒకటి వచ్చింది. గంజాయి తాగుతున్నాడా సిగరెట్ తాగుతున్నాడా, ఆ క్లిప్ కనుక చూస్తే అది గంజాయి తాగటం లాగాను, డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగానే కనిపించింది. సిగరెట్ లో ఏదో కలుపుకొని తాగుతారే అలాంటివే కనిపించినాయి నాకు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ని బట్టి నేను మాట్లాడుతున్నా, అక్కడ చూసిన క్లిప్పింగ్ ని బట్టి. అంటే అసలు నిజంగా వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా, గంజాయి తాగుతున్నారా అనేటువంటిది నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే, ఆ క్లిప్ లో వర్షిణి కూడా డాన్స్ చేస్తూ కనబడింది. ఇలా ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇంకొక పాయింట్ అర్థం కాలేదు, ఇప్పుడు పేరెత్తి మాట్లాడుతున్నాను. ఆయన ఎవరో విశాఖపట్నంలో ఒక ప్రభాకర్ గారనో ఎవరో ఉన్నారు, ప్రభాకర్ యోగి గారు. ఆయనే కదా వీడిని తీసుకెళ్లి అబ్బో ఈడు హిమాలయాల్లో పీకి పగలు తీశాడు అని బట్టగట్టాడు. ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన సమాధానం? ఆయన చెప్పిన మాటే కదా, మేము హిమాలయాల్లో మీటింగ్ పెట్టుకున్నాం వీడి గురించి, తల్లిదండ్రుల గురించి మాట్లాడకూడదు అని ఆయన చెప్పాడు కదా. అసలు ఎలా చెప్పగలిగాడు? వీడు హిమాలయాల్లో తపస్సు చేశాడా? ఈ శ్రీనివాస్ అనేవాడు దొంగ, నా కొడుకు. వాడు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా నేను, వాడు దొంగ, వాడి వెనకాల మాఫియా ఉంది, వాడి వెనకాల ఒక ముఠా ఉంది. ఇవన్నీ కూడా గత 6 నెలలు 7 నెలల నుంచి చెప్తూనే ఉన్నా. డిపార్ట్మెంట్ వాళ్లకు కూడా నేను విన్నవిస్తూనే ఉన్నా, అరెస్ట్ చెయ్యండి అని. ఎందుకు చేయటల్లా? ఇప్పుడు వచ్చింది రెవల్యూషను. ఈ సంఘాలు కానీ ట్రాన్స్జెండర్ సంఘాలు కానీ నేను ఎన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నాను అంటే, ఇప్పటికీ కూడా వాడిని అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారు? ఆడపిల్ల జీవితం ఉందా పోయిందా అనేది పక్కన పెట్టిన తర్వాత మాట్లాడుతున్న దాని గురించి. అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమంది మీడియాలో కూర్చుని మాట్లాడుతున్నారు? నిన్న చాలా విచిత్రం ఏంటంటే, జీటీవీలో ఒక ఇంటర్వ్యూ చూసా. అందులో ఆయన ఎవరో బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడో ఎవరో శర్మ గారంట ఆయన పేరు. ఆయనకి ఏం తెలుసని మాట్లాడతాడో అర్థం కాదు. యోని పూజలు, నగ్న పూజలు, ఈయనకి అసలు యోని పూజలు అంటే ఏంటో తెలుసా, నగ్న పూజలు అంటే ఏంటో తెలుసా? రష్మిక మందానా చేయించుకుంది, ఇంకో మందానా చేయించుకుంది, వీడు 2nd క్లాస్ లో పాస్ అయ్యాడు. అసలు అఘోర దీక్ష ఎలా తీసుకోవాలో ఆ శర్మ గారికి తెలుసా? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అలాంటి దౌర్భాగ్యపుల కొడుకుని? ఏ ప్రజలు ఏమన్నా గుడ్డి వాళ్ళలా కనపడుతున్నారా?
లేకపోతే వింటున్నాం కదా మనం, ఏది పడితే అది మాట్లాడేయచ్చు, మా ఎట్లాగూ టెలికాస్ట్ చేస్తారు కదా, చూసేవాళ్ళు చూస్తారు, లేకపోతే లేదులే. పిచ్చినా కొడుకులా కనపడుతున్నారా జనాలు? బ్రాహ్మణ పుడక పుట్టి ఆయన మాట్లాడే విధానం ఏంటి, మాట్లాడే పద్ధతి ఏంటి? ఒకసారి ఆ జీటీవీ లైవ్ చూడమ్మా నిన్నటిది. నవ్వుకున్నారు పక్కన కూర్చున్న వాళ్ళు. ఏం మాట్లాడుతున్నాము, ఎటుపోతున్నాము? అఘోరి అంటే సెకండ్ క్లాస్ లో రమ్మన అఘోరి ముండా కొడుకున్నాడు ఎవడు? ఆ శ్రీనివాస్ అనే ముండా కొడుకుని ఒక్క శ్లోకం రాదు, ఒక మాట రాదు, ఒక మంత్రం రాదు. మళ్ళీ ఈ ఈ దరిద్రం నా కొడుక్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఎటు వెళ్తున్నాం మనం? ఏం మాట్లాడుకోవాలి అసలు మనం ఈ సమయంలో? దేని గురించి మాట్లాడాలి? వాడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, 2 రాష్ట్రాలకి పట్టిన దరిద్రాన్ని ఎప్పుడు వదిలిస్తారు అనేటువంటిది చూడాలి. కానీ ఇంకా వాడి వెనకాల ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? గంజాయి బిజినెస్ చేస్తున్నారా? డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారా? అమ్మాయిల్ని తీసుకెళ్లి అమ్మేస్తున్నారా? లేదు అమ్మాయిల్ని వ్యభిచార గృహంలో అమ్మేసుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇంకా గొప్ప విషయం ఏంటంటేనమ్మా, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మీ ఛానల్లో మీ నెంబర్ని మీ నోటితో చెప్పండి లాస్ట్ లో. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నేను చెప్పేది ఇప్పుడు మీకు నచ్చితే కంటెంట్ లో ఉంచండి, లేకపోతే తీసేయండి. 9889423456 ఈ నెంబర్కి వాడి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా వాట్సాప్ చేయండి. మీ వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతాము. మీరు మీడియాకి ఇవ్వమంటేనే ఇస్తాం, లేదంటే లీగల్ గానే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. దయచేసి భయపడద్దు. ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద నెంబర్ 9889423456. మీ వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. మీడియాకి కూడా ఇవ్వం, లీగల్ గానే వెళ్తాము. ఇప్పటికైనా బాధపడుతున్నటువంటి ఆడపిల్లలు కానీ ఇంకా ఇతరత్ర ఎవరైనా సరే ఈ నెంబర్కి వాట్సాప్ లో మీ ప్రూఫ్స్ ఇవ్వండి. ఇంకా అమ్మాయి విషయానికి వద్దాం. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎంత, పెళ్లి చేసుకోకపోతే ఎంత అమ్మా? నాకు అంటే ఒక ఆడపిల్ల మీద నింద వేయటం చేత కాదు, కానీ వేయవలసి వస్తుంది. ఆ అమ్మాయికి కూడా డ్రగ్స్ అలవాటు ఉన్నాయేమో, ఆ అమ్మాయి కూడా మందు తాగుతుందేమో, ఆ అమ్మాయి కూడా సిగరెట్లు తాగుతుందేమో. గ్యారంటీ ఏంటి తాగదు అని? ఎందుకన్నానంటే ఈ మాట, కష్టపడి పోలీసు వారి సహాయంతో ఆ అమ్మాయిని తీసుకొస్తే, చాలా గొప్పగా అమ్మాయిని చూస్తే, ఆ అమ్మాయి నటించి ఆస్కార్ లెవెల్లో నటించి 48 గంటల్లో పారిపోయి చేతిలో 10 రూపాయలున్నా కానీ వాడికి ఫోన్ చేసి డబ్బులు వేయించుకుని హైదరాబాద్ వెళ్ళి ఛానల్లో కూర్చుంటావా? జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ? నువ్వు వాడి దగ్గర డబ్బు కోసం వెళ్ళావా, లేదు వాడి మీద ప్రేమ కోసం వెళ్ళావా? పిల్లలు కావాలంటే స్పెరం వస్తుందంట. సిగ్గుందా అమ్మ మాట్లాడటానికి? ఏమాత్రం అన్నా, కొంచెం అన్నా. ఇంకొక అమ్మాయి వచ్చి వాడు నాకు బలవంతంగా తాళి కట్టాడు అని చెప్తే నెక్స్ట్ డే వాడు పెళ్లి చేసుకున్నాడు. ఏంటి అసలు వాడు ఎందుకు వదిలేస్తున్నారు వాడిని? వాడు అఘోరా కాదు, శ్రీనివాసు. అఘోరా అని పిలవద్దు. వాడు దొంగ నా కొడుకు. వాడు అమ్మాయిని మోసం చేస్తున్నాడు. వాడికి ఇల్లీగల్ బిజినెస్లు ఉన్నాయి అన్న అనుమానం. 6-7 నెలల నుంచి ఇదే మాట నేను మొత్తుకుంటున్నా. ఎవరన్నా రెస్పాండ్ అయ్యారమ్మా?